కావలి ఏరియా వైద్యశాలలో పేదలకు వైద్యం అందటం లేదని పర్యవేక్షించాల్సిన కమిటీ సభ్యులు చూస్తూ ఉంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్లపల్లి మురళీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని స్థానిక జర్నలిస్టుల నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకి మెరుగైన వైద్యం అందించాలని కృషి చేస్తుంటే, అలానే కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి కూడా పేదలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్న ఏరియా హాస్పిటల్లో పేదలకు వైద్యం అందడం లేదన్నారు. బుధవారం రోజున నాకు ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీగా ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళానని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించి నాతో వాదనకు దిగారని తెలిపారు. దీంతో నాకు బీపీ కూడా 200 వరకు పెరిగిందని అన్నారు. చదువుకున్న మాలాంటి వారికే అలా జరుగుతుంటే పేదల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పటికైనా హాస్పిటల్కి వచ్చే పేదల పట్ల వైద్యులు సిబ్బంది సేవాభావంతో పనిచేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నాకు నేను జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు ఆయన. నేను ఉదయాన్నే స్నానం చేసి శివరాత్రి అని దేవడం పోదామని కనసపెట్టుగా నాకు గ్యాస్ పట్టేసి దగ్గర ఉంటుంది. ఎమర్జెన్సీ మన గవర్నమెంట్ హాస్పిటల్ బాగా జరుగుతుంది, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగుంది, ప్రభుత్వం బాగుంది, ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు అన్ని పనులు బాగా చేస్తున్నారంటే ఆ నమ్మకంతో హాస్పిటల్కి పోయారయ్యా. అడిగి పోగానే వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు డైరెక్టర్లు. ఆయన ఎవరు కృష్ణ ఆయన ఇంకొక ఆయన జనసేన ఆయన, ఇద్దరు డైరెక్టర్లు అంట. వాళ్ళేమో పట్టించుకోకుండా అడుగు కూర్చోన్నారు. ఈ సెక్యూరిటీ వచ్చి బండి ఆడబెట్టాను. అయ్యా నాకు అంత ఓపిక లేదు, నాకు ముందు ఇంజక్షన్ పడాలా, నాకు గ్యాస్ పట్టేస్తున్నాయని నేను చెప్తే, నో ఆపండి బండి ఆడబెట్టేసి అప్పుడు రమ్మను తర్వాత చూద్దామని ఆపించాడు. అయ్యా నేను పడిపోయాను, 195 పోయింది బీపీ. నేను చచ్చిపోతే నా భార్య బిడ్డ దిక్కేవారు. ఈ విధంగా ప్రభుత్వం చేయమందా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం అంటే మంది. నేను తెలుగుదేశం నాయకుడిని, ఇప్పుడు నుంచి కాదయ్యా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలోనే ఉన్నా. నేను 94 నుంచి ఉన్నాను ఆయన. నేను అన్ని నాయకత్వం అన్ని పదవులు కూడా నేను జనరల్ సెక్రటరీ కాదు, జిల్లా సెక్రటరీ కూడా చేశాను ఆయన. ఎమ్మెల్యేకి బాగా ఫేవర్గా చేశాను ఆయన. ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడనే ఉద్దేశంతో అడిగిపోయానయ్యా. వాళ్ళు నన్ను పట్టించుకోకుండా నువ్వు రోజు వస్తావు ఏందంటున్నావు. నేను రోజు వచ్చింది లేదు, రోజు అదే పని హాస్పిటల్కి పోవాలని ఎవరికైనా ఉంటుందా చెప్పండి? సామాన్య నన్నే అట్ట వచ్చి ఆ బిడ్డ మీద దిక్కు దిశ లేకుండా పడేస్తే ఎవరు లేకుండా నేను ఇంట్లో ఆ టయానికి వచ్చి చెప్పుకోలేక నేరుగా వచ్చేసి బండి ఆడ పడేసానయ్యా. నా స్నేహితుడు వచ్చిందాక నాకు ఆడ దిక్కు మొక్కు ఎవరు లేదు ఆయన. నా ఆరోగ్యాన్ని వాళ్ళు చూడలేదు, సరిగ్గా పట్టించుకోలేదు. అవంతా నేను గవర్నమెంట్ కాదు పర్లేదని చెప్పి అప్పటికప్పుడు నా స్నేహితుని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ కనీసం మీకు కంప్లైంట్ది బుక్ చేయటాన్ని కాదు దండం పెట్టినా కూడా వాళ్ళకి వాళ్ళ పేరు అదేనయ్యా సెక్యూరిటీ కమిటీ నెంబర్ని అడిగితే, నీ శాతం చూసుకోపో, చంద్రబాబు నాయుడు చెప్పుకోపో, ఎమ్మెల్యే నాకు బాగా దోస్తాయి అన్న కూడా సెక్యూరిటీ ఏమంటాడంటే, చంద్రబాబు చెప్తే అయితే ఏంది ఇప్పుడు అని గొడవకు వచ్చేదయ్యా. వాడి వల్ల నాకు ప్రాణహాని జరగబోయింది. ఎమ్మెల్యేకి నేను దండం పెట్టి చెబుతుండా, ఇలాంటి వాళ్ళు ఉంటే నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా. నువ్వు బాగా చేస్తున్నావు, రోడ్లు వేసావు, అన్నీ వేసావు, నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి ఇలాంటి చీడ పురుగులు ఏడేసేయండి. బాగుంది ఇప్పుడు నాకు మటుకు నా ఆరోగ్యం బాగాలేదు. ఎమ్మెల్యే గారు నీకు దండం పెట్టి చెబుతున్నాను, నీ మీద నాకు ఎటువంటి దేశం లేదు. బాగా నువ్వు వచ్చిన కాడ నుంచి అన్నీ బాగానే చేస్తున్నావు. కానీ మీకు తెలియకుండా చాలా ఘోరాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో. ఇలాంటివన్నీ కొంచెం మీరు కన్నీయండి ప్రజాప్రతినిధులుగా. మీకు దండం పెట్టి చెబుతున్నాను. అంతవరకేనయ్యా నేను హాస్పిటల్కి పోవాలి, నాకు నిన్నటి నుంచి బాగాలేదు సార్. మీకు దండం పెడుతున్నాను మీడియా, ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి. వచ్చిన గంట కూడా కూర్చో అంటున్నారు. లేకపోతే ఎలవయ్యా గవర్నమెంట్ నీకు బాగా లేకపోతే ఆడికి ఎలవయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునేదే. నువ్వు హైదరాబాద్ పోవాలా లేకపోతే అడుకోవాలా? నాకేంటి జరిగిందంటే, నేను ఒక స్టేటు నాయకుడితో సంబంధాలు ఉన్న వ్యక్తిని, అన్ని విధాలుగా ఉన్న వ్యక్తిని ఈ విధంగా చూడొచ్చా చెప్పండి? కనీసం రిపోర్ట్ బుక్ ఈయన బాగలేదయ్యా నేను కంప్లైంట్ ఇస్తా అంటే, నేను ఎవరు మీరు ఏమైనా చేసుకోండి అని రిసెప్షన్లో అన్నారంటే ఏం దౌర్భాగ్య. నేను టీడీపీ నాయకున్నాయా, వైసీపీ నాయకులు కూడా నాకు సమాధానం చెప్తున్నారు. నువ్వు దిక్కు లేదు, నువ్వు ఎవరికైనా చెప్పుకోయా, ఏం దిక్కు అంటావన్నారంటే నేను ఎవరికి అడిగిపోవాలి చెప్పండి? ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను, పాపం ఆయన ఏం బిజీలు ఉన్నాడో ఆయన ఫోన్ కూడా ఎత్తలేకపోయాడు పాపం.
ఆయన చాలా బిజీలో ఉంటాడు. ఆయన ప్రజా కాపలాదారుడు కావలికి. ఆ కాపలాలో పాపం పట్టించుకోలేకపోయాము ఆయన మహానుభావుడు. అందువల్ల నాకు దారుణంగా జరిగింది. ఎమ్మెల్యే నేనేమంటాను, మహానుభావుడు కావలికి మురికి. ఆయన కాపలా కాసి ఇన్నేళ్లలో ఆయన ఒక్కడే కాపలా ఆ టైంలో నన్ను గమనించలేకపోయిండొచ్చు. ఎమ్మెల్యే ఏం తప్పలేదయ్యా, ఎమ్మెల్యే మంచోడయ్యా, ఎమ్మెల్యే మంచోడైనా ఇట్లా చీర పుడుకుని తీసేయమని చెప్తున్నాను. ఆయన సెక్యూరిటీ ఏందయ్యా, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంది, చంద్రబాబు నాయుడు సీఎం ఏందయ్యా. డాక్టర్ చూసారా చూడలేదు? డాక్టర్లు అయ్యా లేటుగా వచ్చి చూసి ఈసీజీ తీశారు. బాగుంది, అంతా బాగుందన్నారు. బాగుందన్నారు, అదేం లేదు. ట్యాబ్లెట్లు ఇలా ట్యాబ్లెట్లా ఇక్కడ లేవు, అల్లాడో ఇప్పుడు తెచ్చుకోండి, మీ మనుషులను పంపించి తెచ్చుకోండి. ఇవి అట్టయా గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పేది. ప్రభుత్వ హాస్పిటల్ అందరు హాస్పిటల్ అయ్యా. ఎందుకంటే నాకు లేక కదయ్యా, దగ్గర ఉందని చెప్పి 5 గంటలకి పేది మామూలు ప్రైవేట్ హాస్పిటల్ ఉండవని చెప్పి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎందుకు వెళ్తాను? నాకే అన్యాయం జరిగిందంటే ఇంకా సాధారణ పౌరుడు ఇంకా చచ్చిపోవాల్సిందే కదా, చెప్పండి. ఈ కావలి నియోజకవర్గంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఈ దారుణాలు జరుగుతున్నాయి, ఎక్కడా లేదు ఆయన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.